తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రింగ్. మహాశివరాత్రికి శ్రీశైలం ముస్తాబైంది. शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शम्भो महादेव देव शिव शम्भो महादेव देवेश शम्भो शम्भो महादेव देव. ఎటు చూసినా శివ నామస్మరణతో మారిపోతుంది. మహాశివరాత్రికి దాదాపు 3 రోజుల ముందు నుంచే భక్తులు రావడం, ట్రాఫిక్ వస్తుంటారు. చాలా మంది నామస్మరణతో కొంతమంది వస్తుంటారు మాలతో. మీద దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? శ్రీశైలంకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది ఎటుపక్క చూసినా 60 నుంచి 100 కిలోమీటర్లు తెలంగాణ తర్వాత మన ఆంధ్రాలో ప్రకాశం జిల్లా వాళ్ళతో ప్రాపర్ కోఆర్డినేషన్ మెయింటైన్ చేసుకుని దోరణాల దగ్గర ఆపటం. నెక్స్ట్ ఇంకా బాగా ఎక్కువ రద్దీ ఉంటే వాళ్ళు ఇంకా వెనకాల కూడా కొంత ఆపుకోమంటాం. శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో విశిష్టత ఏంటంటే శివమాల ధరించిన స్వాములు విరుముళ్ళు కట్టుకుని వస్తారు. వాళ్ళకి స్పర్శ దర్శనం అనేది కల్పిస్తారండి. నుంచి 42 కిలోమీటర్ల రిజర్వ్ ఫారెస్ట్లో నుంచి కాలినడకని వస్తారు. ఆ మార్గ మధ్యంలో ఎటువంటి సదుపాయాలు ఉండవు. ఇంకా శివరాత్రికి 2 రోజుల ముందు నుంచి స్పర్శ దర్శనం అనేది ఆపేసి ఓన్లీ అలంకార దర్శనం, సర్వదర్శనం లాగా ఎప్పుడు పెడతారు. సార్ జనరల్గా లాస్ట్ ఇయర్ ఎన్ని వెహికల్స్ వచ్చింది, ఇప్పుడు ఎంత రాబోతుంది? లాస్ట్ ఇయర్ 6,50,000 కదా, ఈసారి 10 లక్షలు పైపెచ్చు రావచ్చు మొత్తం ఈ బ్రహ్మోత్సవం సీజన్. సార్ ఇప్పుడు ఈ ప్రాంతానికి పోలీస్ ఫోర్స్ సరిపోయింది కాకుండా టెక్నాలజీని వాడుతున్నారు మీరు? టెక్నాలజీ మొత్తం వాడుతున్నామండి. మొత్తం సీసీటీవీ అనేది టోటల్ టెంపుల్ మీద ఆధారపడుతున్నాం. అదనంగా కూడా మనం డ్రోన్స్ పెట్టుకున్నాం. ప్రాంతంలో ఇంకోసారి అంటే మొన్న జరిగిన సంఘటన కానీ లాస్ట్ టైం జరిగిన సంఘటన జరగకుండా నేనండి అంటే మేము ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాం. కాలి మార్గం మీద ఇది ఆంక్షలు ఉంటే ఈ సంవత్సరం టైగర్ సెన్సెస్ వల్ల దాని మీద వచ్చిన ఆంక్షల వల్ల ఏంటంటే మనం ఈ వెల్కమ్ టు ఐడ్రీమ్. మహాశివరాత్రికి శ్రీశైలం ముస్తాబైంది. ఎటు చూసినా శివ నామస్మరణతో మారిపోతుంది. అయితే ఇక్కడికి వచ్చిన కోట్లాది మంది భక్తులకి ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఎలాంటి రక్షణ ఏర్పాటు చేస్తున్నారు, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు విషయం అంతా మాట్లాడడానికి కర్నూలు రేంజ్ డిఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా మొన్న ఇటీవల జరిగిన సంఘటనలు ఇక్కడ జరగకుండా ఉండడానికి ఏం చేస్తున్నారు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎలా చేస్తున్నారు, పార్కింగ్ సదుపాయం ఏ విధంగా ఉందన్న విషయాన్ని సార్ అడిగి తెలుస్తుంది. సార్ నమస్తే అండి. మహాశివరాత్రి నంద్యాల జిల్లాలో శ్రీశైలం అనగానే ఆంధ్రప్రదేశ్లో కాదు చుట్టుపక్కల అన్ని రాష్ట్రాలకు వస్తాం, ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎక్కడి నుంచి చెప్పలేము. మహాశివరాత్రికి దాదాపు 3 రోజుల ముందు నుంచే భక్తులు రావడం, ట్రాఫిక్ వస్తుంటారు. చాలామంది నామస్మరణతో కొంతమంది వస్తుంటారు మాలతో. ఇటువంటి క్రౌడ్ అంతా వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ కొన్ని చిన్న ఇబ్బందులు జరిగాయి. ఈసారి అటువంటి జరగకుండా మీద దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా మీరే ఉన్నారు కాబట్టి అటువంటి చిన్న మిస్టేక్స్ ఈసారి రిపీట్ కాకుండా మీ దగ్గర ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంది, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏం చేస్తున్నారు, అదేవిధంగా పార్కింగ్ సదుపాయం కానీ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా మీ దగ్గర ప్లాన్ ఏంటి? ఇప్పుడు ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అనేది 11 రోజులు జరుగుతాయండి. సో క్రిందటి సంవత్సరం శివరాత్రి ఫిబ్రవరి 26వ తారీఖు అయితే ఫిబ్రవరి 13వ తారీఖు నాడు మొదలైనవి. సో 11 రోజులు గాను పకడ్బందీగా మనం వ్యూహం రచించుకున్నాం. కరెక్ట్గా శివరాత్రికి 3 రోజుల ముందు నుంచి భక్తుల రద్దీ ఎక్కువ అవుతుందండి. క్రిందటి సంవత్సరం మనకి 6,50,000 మంది భక్తులు శివరాత్రి సందర్భంగా దైవ దర్శనం చేసుకోవడం జరిగింది.
సో అదే మాదిరిగా క్రిందటి సంవత్సరం చాలా బాగా, అంటే ఎటువంటి ఇది లేకుండా ఒక్క చిన్న మైనర్ ఇష్యూ, అది కమ్యూనల్ టర్న్ అయింది, కానీ వెంటనే దాన్ని సర్దుమడిగింది తప్పితే ట్రాఫిక్ విషయంలో కానీ భక్తులకు సదుపాయాల విషయంలో ఎటువంటి అవాంతరాలు కలగలేదు. సో ఇక్కడ ఏంటంటే శ్రీశైలంలో ఈ డిఫరెంట్, యాక్చువల్లీ ప్రాచీన కాలం నుంచి కూడా కుల సత్రాలు ఉండేయండి. ప్రతి కులం వారికి ఇక్కడ ఒక కమ్మ సత్రం, రెడ్డి సత్రం, బలిజ సత్రం, ఆర్యవైశ్య, బ్రాహ్మణ సత్రం అని ఉండే. సో గత 2014 అటు 19 మధ్యలో ఈ రింగ్ రోడ్ అనేది విస్తారంగా నిర్మించడం, తర్వాత ఇక్కడ అనేక మంది కార్పొరేట్ సంస్థలకి ల్యాండ్ కన్వర్షన్ పాలసీలో ల్యాండ్ ఇచ్చి అనేకమైన వసతి సదుపాయాలు కలపడం, కానీ ఇక్కడ ఎప్పుడొచ్చినా కానీ సఫిషియెంట్గా అకామిడేషన్ అయితే ప్రాబ్లం లేదు. అకామిడేషన్, ఫుడ్ అటువంటి ఫెసిలిటీస్ లేదు. ట్రాఫిక్ అయితే ఎటువంటి, మనకి శ్రీశైలంకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది ఎటుపక్క చూసినా 60 నుంచి 100 కిలోమీటర్లు అభయారణ్యం అండి, రిజర్వ్ ఫారెస్ట్. ఇదంతా టైగర్ రిజర్వ్ జోన్ అండి, శ్రీశైలం నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ జోన్. ఇక్కడికి రావటానికి 2 మార్గాలు మాత్రమే రోడ్డు మార్గాలు ఉన్నాయి. ఒకటి తెలంగాణ వైపు నుంచి తెలంగాణ నాగర్ కర్నూలు మీదుగా వస్తుంది, అది ఇక్కడ మనకి లింగాలగట్టు దగ్గర కృష్ణానది డ్యామ్ పరిసర ప్రాంతాల్లో ఆంధ్రాలో ఎంటర్ అవుతాం. ఇంకో రూట్ ప్రకాశం జిల్లా దోర్నాల నుంచి వస్తుంది. ఈ 2 రోడ్డు మార్గాలే ఉంటాం. ఈ 2 రోడ్లు కూడా మోర్ దెన్, మన రోడ్డు అయితే 45 కిలోమీటర్ ఘాట్ రోడ్ అండి దోర్నాల నుంచి. తెలంగాణ వైపు అయితే 70 కిలోమీటర్లు రిజర్వ్ ఫారెస్ట్. సో దానివల్ల ఏంటంటే రోడ్డు విస్తరణకి అనేక ఆటంకాలు ఉన్నాయి. సో ట్రాఫిక్ కాంపోనెంట్ మేనేజ్మెంట్ అనేది చాలా మేజర్ ఛాలెంజ్ అండి. సో క్రిందటి సంవత్సరం మన తెలంగాణ తర్వాత మన ఆంధ్రాలో ప్రకాశం జిల్లా వాళ్ళతో ప్రాపర్ కోఆర్డినేషన్ మెయింటైన్ చేసుకుని ముందు మన హోల్డింగ్ అనమాట, అంటే లెవెల్ 1 హోల్డింగ్ దోర్నాల దగ్గర ఆపటం. నెక్స్ట్ ఇంకా బాగా ఎక్కువ రద్దీ ఉంటే వాళ్ళు ఇంకా వెనకాల కూడా కొంత ఆపుకోమంటాం. కర్నూలు నుంచి శ్రీశైలం మీదుగా వస్తారు, కర్నూలు నుంచి దోర్నాలు రావాలి. ఆ మార్గంలో ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర అవసరమైతే అక్కడ ఆపటం. తెలంగాణ వైపు మన బార్డర్ లింగాలగట్టు బ్రిడ్జ్ దగ్గర తెలంగాణలో 2 చెక్ పోస్టులు ఉన్నాయి, దోమలపెంట అని, ఇంకా లోపల ఇంకోటి ఉంటుంది. అవసరమైతే వాళ్ళతో మనం సంయమనం చేసుకుని కోఆర్డినేషన్ చేసుకుని అక్కడ ఆపటం అలాంటివి చేసాం. ఇక్కడ కూడా మనం సున్నిపెంట తర్వాత ఎక్కడైతే రింగ్ రోడ్లు ఎక్కడైతే కొన్ని హోల్డింగ్ ఏరియాస్ లాగా పెట్టుకున్నాం. సో క్రిందటి సంవత్సరం చాలా స్మూత్గా జరిగిందండి. ఇది ట్రాఫిక్ కానీ ఇలాంటి విషయాల్లో ఎక్కడ ఎటువంటి ఆటంకాలు కాగలేదు. భక్తులకు కూడా చాలా స్మూత్గా నడిచిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ దీనిలో ఈ శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో విశిష్టత ఏంటంటే శివమాల ధరించిన స్వాములు విరుముళ్ళు కట్టుకుని వస్తారు. వాళ్ళకి స్పర్శ దర్శనం అనేది కల్పిస్తారండి స్వాములు. తర్వాత చాలామంది ఆత్మకూరు దగ్గర వెంకటాపురం నుంచి 42 కిలోమీటర్ల రిజర్వ్ ఫారెస్ట్లో నుంచి కాలినడకన వస్తారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఆ మార్గ మధ్యంలో ఎటువంటి సదుపాయాలు ఉండవు. సో విపరీతమైన అలసటతో వస్తారు, ఆకలి అలసట. సో శివస్వాములందరికీ కూడా ఖచ్చితంగా స్పర్శ దర్శనం అనేది శివరాత్రికి 2 రోజుల ముందు వరకు, బ్రహ్మోత్సవం మొదలైన నాటి నుంచి శివరాత్రికి 2 రోజుల ముందు వరకు స్పర్శ దర్శనం సదుపాయం ఉంటుంది. ఇంకా శివరాత్రికి 2 రోజుల ముందు నుంచి స్పర్శ దర్శనం అనేది ఆపేసి ఓన్లీ అలంకార దర్శనం, సర్వదర్శనం లాగా ఎప్పుడు పెడతారు. సో క్రిందటి సంవత్సరం అయితే మీరు మొదట్లో అన్నట్టు చిన్న జరిగాయి అన్నది, కానీ క్రిందటి సంవత్సరం ఒక్క ఇష్యూవే జరిగిందండి. ఒక శివస్వామి మైనారిటీ సమాజానికి చెందిన వ్యక్తి యొక్క చెప్పుల షాప్లో ఏదో చేస్తుండగా వారి భార్యకి నువ్వు పొరపాటును చేయదైతే నువ్వు కావాలని తాకేవని అక్కడ జరిగితే శివస్వాములు అతను కొద్దిగా గలాటా చేయడం జరిగింది. అది పెద్ద ఇష్యూ కాదు, వెంటనే సర్దుమడిగింది. గతంలో కూడా 2-3 సార్లు ఈ స్వాములు ఏంటంటే విపరీతమైన కాలినడకన వచ్చిన వాళ్ళకి మార్గ మధ్యలో దొరకటం, అలసట దీక్షలో ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళకి తక్షణం అయిపోవాలి, వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ మీద చేయాలన్నమాట. ఏమాత్రం కొన్ని లేట్ అయినా ఏమైనా అసౌకర్యం కలిగినా కానీ కొద్దిగా వాళ్ళు అసహనానికి గురవుతారు. సో అవన్నీ మనం ఎప్పుడు ముందస్తు జాగ్రత్తగా అవన్నీ చర్యలు తీసుకుంటాం. సో ఈ సంవత్సరం తర్వాత ఇంకో మన క్రిందటి సంవత్సరం మనకి మనం చూసింది ఏంటంటే మన ఎక్స్పీరియన్స్తో ఇప్పుడు కరెక్ట్గా నేను క్రిందటి సంవత్సరం అయితే ఎప్పుడూ కూడా మొదటి 7 రోజులు కూడా
ఆత్మకూరు సబ్ డివిజన్ ఫోర్స్తోనే మనం ఇక్కడ బందోబస్తు అనేది చేసుకుంటాం. సార్ ఎందుకంటే క్రిందటి సంవత్సరం మొదటి రోజున కాలినడకన ఒక 7-8 వేలు వచ్చారు. తర్వాత బ్రహ్మోత్సవం మొదటి రోజున స్వాములు 6,000 మంది వచ్చారు. రెండో రోజు 7,000 మంది స్వాములు, కాలినడకన 10,000-11,000 వచ్చారు. ఈసారి ఏం జరిగిందంటే ఈ కాలినడకన వచ్చే మార్గం, వెంకటాపురం మీదుగా వచ్చే మార్గం ఏదైతే ఉందో, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ టైగర్ సెన్సెస్ దృష్ట్యా ఆ కాలినడక మార్గాన్ని, మామూలుగా కాలినడకలు వచ్చే భక్తులు 10-12 రోజులు నడిచి వస్తారు. అంటే మామూలుగా శివరాత్రి ఈ రోజు అంటే అంతకన్నా 10 రోజుల ముందు నుంచి నడిచి వస్తారు. బ్రహ్మోత్సవాలకు 10 రోజుల ముందు నుంచి వస్తుంటారు కాలినడక భక్తులు. ఈసారి ఆ ఫారెస్ట్ మార్గం 4 రోజులే తెరిచేటప్పటికి ఏంటంటే, ప్లస్ నిన్న సోమవారం అవటం, ఈ అన్నిటికన్నా మించి రీసెంట్గా మొన్న అక్టోబర్ నెలలో మోడీ గారు ఇక్కడికి రావటం, కర్నూలు సభలో ఇది జ్యోతిర్లింగాల గురించి ఆయన ప్రసంగంలో, జ్యోతిర్లింగాల్లో ప్రథమ స్థానే గుజరాత్ సోమనాథే, ద్వితీయ స్థానే శ్రీశైలం మల్లికార్జునే అని ఒక స్పీచ్లో ఒకటి ఉచ్చరించారు. దాంతో ఏంటంటే ఈ సంవత్సరం మనకి నార్త్ ఇండియా, బీహార్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర నుంచి కూడా, సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ కూడా వస్తుంది. ఇంతకుముందు ఎప్పుడూ మనం ఎక్స్పీరియన్స్ చేయలేదు. చిన్న ఏం జరిగిందంటే నిన్న 42,000 మంది ఫారెస్ట్ రోడ్లో పెట్టిన ఈ 4 రోజులకే కాలిబాట మార్గాన్ని 4 రోజులే అనుమతించడం వల్ల నిన్న 42,000 మంది కాలినడకన వచ్చారు. అంటే వాళ్ళు వస్తారని ఇన్ఫర్మేషన్ రాలేదండి. ఇన్ఫర్మేషన్ అంటే ఎప్పుడు అలా జరగలేదు. వస్తే చూసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు స్వాములు దర్శనానికి వాళ్ళకి ఎప్పుడు ఆనవాయితీగా స్వాములు వచ్చినప్పుడు స్పర్శ దర్శనం సదుపాయం వాడికి కలిగిస్తారు. స్పర్శ దర్శనం గంటకు 600 నుంచి మనం జరగదు. అంటే గర్భగుడిలోకి వెళ్ళి వారు మోకాళ్ళ మీద కూర్చొని శిరస్సుతో లింగాన్ని ఆనందిస్తారు. సో గంటకి 600 మించి మనం స్పర్శ దర్శనం చేయించలేము. సో నిన్న 24,000 మంది స్వాములు వచ్చేటప్పటికి మనం అంత ప్లస్ నిన్న ఇది కరెక్ట్గా బ్రహ్మోత్సవం సోమవారం జరగటం, ఆదివారం నుంచి అనూహ్యమైన రీతిలో అంటే దూరం నుంచి వచ్చేవాళ్ళు శివరాత్రి రోజు ఇక్కడ చాలా రష్ ఉంటుందని మొదటి సోమవారం అవటం, నిన్న ముహూర్తం సోమవారం రాత్రి రావటం, అదే ఆదివారం అర్ధరాత్రి అంటే సోమవారం రావటం, మనం అనూహ్య రీతిలో నిన్న 2 లక్షల మంది వరకు శ్రీశైలం కొండ మీదకి వచ్చారు. ఫారెస్ట్ కాదు, అన్ని మార్గాలు టోటల్ కొండ మీద ఎప్పుడూ కూడా ఈ శివరాత్రి 4 దినాలు 2 నుంచి 3 లక్షలు ఉంటారండి. శివరాత్రి రోజు క్రిందటి సంవత్సరం 105,000 మంది దర్శనం చేసుకున్నారు. సో ఏంటంటే శివరాత్రి రోజు ఉండే జనాభా అంతా నిన్న మొదటి రోజే రావటం, మనం అంతా ఎవరో ముందు ఇంత మంది వస్తారనేది మనం ఊహించకపోవటం. అంటే ఈ సాధారణ భక్తులు రోడ్డు మీద వచ్చే వాళ్ళతో మనకి ఇష్యూ లేదండి. కాలినడకల నుంచి వచ్చే వాళ్ళు ఏంటంటే వాళ్ళు అలసట వల్ల ఏంటంటే అసహనం ఉంటుంది. వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం. వాళ్ళు త్వరగా అయిపోవాలి. ఇంతమంది వస్తారనేది, ఇంత సడన్గా ఇలా వస్తారనేది ఎవరో ఊహించకపోవటం ఏంటంటే నిన్న కొంచెం మనకి బాగా బర్డెన్ అయింది. నిన్న ఆల్మోస్ట్ 11-12 గంటల నుంచి రాత్రి 11:30-12 వరకు చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాం. సో నేను కూడా నిన్న మధ్యాహ్నం 4 గంటల బయలుదేరి ఇక్కడికి వచ్చాం. 8ంటికి వచ్చాం. ఆల్మోస్ట్ 12ంటికి అంతా ఒక సాఫీగా అన్నీ అయిపోయినాయి.